రైట్ గా బులెటిన్ లో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రేపటి నుండి టీడీపీ నాయకులకు ఎన్టీఆర్ భవన్ లో శిక్షణ తరగతులు జరగనున్నాయి. సోమ మంగళవారాల్లో 100 మంది టీడీపీ మండల అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక మంత్రులు టీడీపీ సీనియర్ నేతలు శిక్షణ తరగతులకు హాజరై పార్టీ నేతలతో మాట్లాడనున్నారు. శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ సాయిరామ్, రేపటి నుంచి అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ మండల స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఎన్టీఆర్ భవన్ లో అయితే శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ముందు నుంచిగా ఏదైతే సీఎం చంద్రబాబు ఒక కళగా ఏర్పాటు చేసుకున్నారో ఈ తరగతులు, శిక్షణా తరగతులు అటు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, అదే విధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా క్లాసులు, ట్రైనింగ్ క్లాసులు అయితే ఇవ్వాలి. వీళ్ళందరినీ రాజకీయంగా అభివృద్ధి చైతన్యపరచాలి. క్షేత్ర స్థాయిలో ప్రజలను మమేకం చేస్తూ వాళ్ళంతా కూడా చైతన్యపరిచేలాగా, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా కొంత ఫేస్ చేసి ఎదుర్కొనేలాగా, డిఫెన్స్ చేసే విధంగా అక్కడ క్షేత్రస్థాయి, మండల స్థాయి ఏదైతే ఉంటుందో వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి, పథకాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకువెళుతూ అభివృద్ధి ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది, పార్టీ విధి విధానాలు, ప్రయోజనాలు ఏంటి అనే దానిపైన అయితే సీఎం చంద్రబాబు అయితే నివేదిక వీరందరికీ కూడా అది శిక్షణా తరగతులు సోమ మంగళవారాల్లో 100 మంది వరకు అయితే మండల అధ్యక్షులకి శిక్షణా తరగతులు ఇవ్వనున్నారు. అన్నిటికీ కూడా పార్టీకి ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో ఈ నేతలతో పాటు మంత్రులు, టీడీపీ సీనియర్ నాయకులు అయితే ఈ సమావేశంలో పాల్గొంటారు. శిక్షణా తరగతులు ముగింపు కార్యక్రమానికి కూడా హాజరు కానున్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.